ఓకే, మనకి స్క్యూనెస్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. లాస్ట్ వీడియోలో మనం స్టాండర్డ్ స్టాండర్డ్ డీవియేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం స్క్యూనెస్ గురించి మాట్లాడదాం. ఇది ఒక చిన్న కాన్సెప్ట్ స్క్యూనెస్. ఇక్కడ స్క్యూనెస్ అంటే అర్థం ఏంటంటే వంగి ఉండడం, డేటా అనేది వంగిపోవడం, కరెక్ట్గా ఉండకుండా. ఓకే, ఇక్కడ సిమెట్రిక్ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి, మనం నేర్చుకుందాం. సిమెట్రిక్ అంటే ఏంటి, నాన్ సిమెట్రిక్ అంటే ఏంటి? ది ల్యాక్ ఆఫ్ సిమెట్రిక్, సింపుల్గా చెప్పాలంటే, ఈజ్ కాల్డ్ స్క్యూనెస్. అంటే సిమెట్రిక్ అంటే ఏంటి? ఓకే, మనకు తెలిసిన ఒక భాషలో మాట్లాడుకుందాం. మార్క్స్ తీసుకుందాం. ఒక ఎగ్జామ్ పెట్టాము, ఒక టీచర్ ఎగ్జామ్ పెట్టాడు. అందులో 0 నుంచి 10, 10 నుంచి 20 మార్కులు వచ్చిన వాళ్ళు, 20 నుండి 30 మార్కులు వచ్చిన వాళ్ళు, ఓకే 30 నుంచి 40 మార్కులు వచ్చిన వాళ్ళు, అలాగే 40 నుంచి 50 మార్కులు వచ్చిన వాళ్ళు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఫ్రీక్వెన్సీ, ఇవి స్టూడెంట్స్ అనుకుందాం. 0 నుంచి 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరు. ఓకే, సిమెట్రీ గురించి మాట్లాడుకుందాం. సో మొత్తం మా బీకామ్ పిల్లలు అయితే మొత్తం 15 మెంబర్స్ ఉన్నారనుకుందాం. అందులో 0 నుంచి 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఓకే ఫర్ ద సేక్ 20 అనుకుందాం. అందులో 5కి వచ్చింది. ఓకే, సో టోటల్ 10 కదా కావాల్సింది. ఇద్దరికి, ఓకే ఇక్కడ ఒక 10 మంది, ఇక్కడికి 12 మంది అయిపోయారు కదా. లాస్ట్ ఒక 2 తీసుకున్నాం. ఇక్కడికి ఎంతమంది అయ్యారు? 14 అయ్యారంటే ఇంకొక 6, 3. సో టోటల్ 20 మెంబర్స్. ఈ డేటా చూడండి, సిమెట్రిక్గా ఉంది. సిమెట్రిక్గా అంటే అర్థం ఏంటి? 0 నుంచి 10 వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు, 10 నుంచి 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు, 20 నుంచి 30 వచ్చిన వాళ్ళు 10 మంది ఉన్నారు. సో 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3, 40 to 50 వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. ఈ డేటా ఎట్లా ఉంది చూడండి. ఫస్ట్ 2 నుంచి 3కి ఇంక్రీజ్ అయింది, అక్కడి నుంచి 10, మళ్ళీ 10 నుంచి ఎగ్జాక్ట్గా దీన్ని మనం డ్రా చేసినట్లయితే డేటా సిమెట్రిక్గా ఉంది. ఎగ్జాక్ట్గా ఎట్లా ఉంది అంటే స్లోగా 2 నుంచి 3కి, మళ్ళీ 10కి, మళ్ళీ 3కి, మళ్ళీ 2కి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, డేటా అనేది సిమెట్రిక్గా ఉంది. అంటే ఈ మధ్యలో దీన్ని మోడ్ అంటాం. ఎక్కువగా హైయెస్ట్ 20 నుంచి 30 మధ్యలో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మోడ్. దీనికి ఇటువైపు డేటా ఎలాగైతే ఉందో అవతల వైపు కూడా డేటా అలాగే ఉంది. ఇప్పుడు ఇది మోడ్ అనుకుంటే మధ్యలోది, ఇటువైపు 50% డేటా ఉంది, ఇటువైపు 50% డేటా ఉంది. సో రెండు వైపులు ఈక్వల్గా ఉంది డేటా. ఈ 10కి ఇటువైపు డేటా ఈక్వల్గా ఉంది, ఇటువైపు కూడా డేటా ఈక్వల్గా ఉంది. సో అలా 50-50 ఎగ్జాక్ట్గా ఉంటే కనుక దీన్ని సిమెట్రిక్ అంటారు. సిమెట్రిక్. అలా కాకుండా డేటా వంగింది అనుకోండి ఏదో ఒక వైపు, ఇలా కుడివైపు కానీ ఇలా ఎడమవైపు కానీ, దాన్ని నాన్ సిమెట్రిక్ అంటారు. నాన్ సిమెట్రిక్. ఓకే, నాన్ సిమెట్రిక్. ఇలా ఈ నాన్ సిమెట్రిక్నే మనం ఏమంటున్నాం అంటే స్క్యూనెస్ అంటున్నాం. ఏమంటున్నాం? స్క్యూనెస్. స్క్యూనెస్కి ఒక ఎగ్జాంపుల్, ఒక డేటా చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40.
చాలు, లేదంటే ఇంకా 40 to 50. ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఆ డేటా ఎగ్జాక్ట్గా ఆఫ్ ఉంది. బట్ ఈ డేటా చూద్దాం. ఫస్ట్ 5 మొత్తం 20 మంది అనుకుందాం. 15 తర్వాత ఇక్కడికే మనకి ఇది అయిపోతుంది కదా, 20 అయిపోతుంది కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 తీసుకుందాం. ఇంకా 1 1 1. ఈ డేటా ఎలా ఉంది? ఫస్ట్ 2తో స్టార్ట్ అయింది, సడన్గా 15 అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళా షార్ప్గా ఏమైంది? డేటా ఇలా కిందకి పడిపోయింది. అంటే ఏమవుతుంది? ఇది కుడివైపు వాల్ ఉంది కదా. దీన్ని మనం ఏమంటామంటే స్క్యూ అయింది. డేటా అనేది వంగింది ఇటువైపు, రైట్ సైడ్. ఇలా రైట్ సైడ్ డేటా వంగి ఉండడాన్ని మనం పాజిటివ్ స్క్యూనెస్ అంటారు. ఏమంటారు? పాజిటివ్ స్క్యూనెస్. అదే డేటా లెఫ్ట్ సైడ్ ఇలా ఉందనుకోండి, ఇది లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి డేటా, దీన్ని మనం నెగిటివ్ స్క్యూనెస్ అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. డేటా లెఫ్ట్ సైడ్ ఉండడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే తీసుకుందాం. ఓకే, ఇది ఎలా ఉంటుంది అంటే 2 ఇంకా 3 4 20 అండ్ 2. ఇటువైపు ఈ డేటా చూడండి, 2 3 4 అంటే స్లోగా పెరుగుతుంది. ఇట్లా స్లోగా పెరుగుతుంది. ఒకేసారి 20 అయిపోయింది, మళ్ళీ షార్ప్గా కిందకి దిగిపోయింది. అంటే ఈ డేటా ఎలా ఉంది అంటే ఇలా లెఫ్ట్ సైడ్ ఒరిగింది మొత్తం. దీన్ని మనం నెగిటివ్ స్క్యూనెస్ అంటారు. అంటే డేటా బట్టి మనం చెప్పేయచ్చు అది పాజిటివ్ స్క్యూనెస్సా, నెగిటివ్ స్క్యూనెస్సా, సిమెట్రికా అని. ఓకే, సో దీన్ని బట్టి మీరు చెప్పండి, ఒక డేటా అనేది ఎక్స్ వాల్యూస్, ఒక 3 ఆప్షన్లు ఇస్తాను మీకు నేను. ఓకే, ఫస్ట్ ఆప్షన్ 5 10 20 10 5. ఈ డేటా చూడండి, 5 నుంచి 10 స్లోగా పెరిగింది, మళ్ళీ అక్కడి నుంచి 20కి పెరిగింది, మళ్ళీ ఎలా అయితే పెరిగిందో అలాగే దిగింది, మళ్ళీ సేమ్ అనమాట. ఓకే, ఈ డేటాని ఏమంటారు? సిమెట్రిక్ డేటా అంటారు. అంటే డేటా ఎగ్జాక్ట్గా సగం సగం ఉంది. 20కి అవతల వైపు 10 5 ఉంది, అవతల వైపు 10 5 ఉంది. ఎగ్జాక్ట్గా సిమెట్రిక్ ఇది. దీంట్లో నో స్క్యూనెస్. దీంట్లో స్క్యూనెస్ క్యాలిక్యులేట్ చేస్తే 0 వస్తుంది మనకు ఆన్సర్. ఓకే, వాటికి ఫార్ములాస్ ఉన్నాయి, చెప్తాను. నో స్క్యూనెస్, ఇక్కడ ఇది నో స్క్యూనెస్. డేటా ఇటువైపు వంగలేదు. బట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇదే డేటాని 5 15 3 2 1. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్కి ఎక్కువ తోక ఉంది, టెయిల్ చూడండి. 5 నుంచి సడన్గా 15కి పెరిగింది, తర్వాత షార్ప్గా 3 2 1. తోక ఎక్కువగా కుడివైపు ఉంది. ఓకే, దీన్ని మనం పాజిటివ్ స్క్యూనెస్ అంటారు.
నెగిటివ్ స్క్యూనెస్ అంటే రివర్స్. రివర్స్ అంటే ఇప్పుడు ఒక డేటా తీసుకుందాం, అంటే స్లోగా లెఫ్ట్ సైడ్ నుంచి పెరగాలి. సో ఓకే, ఇక్కడ మనం రికార్డ్ అవుతుంది. సో మనం ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఏం లేదు. ఇక్కడ చెప్పాలి అంటే డేటా ఎగ్జాక్ట్గా ఎలా ఉంటే కనుక నో స్క్యూనెస్ అండి. బట్ డేటా అనేది ఇలా కానీ ఇటు రైట్ సైడ్ కానీ ఇటు లెఫ్ట్ సైడ్ కానీ డేటా ఒరిగింది అంటే కనుక అది స్క్యూనెస్ ఉన్నట్టు. ఇక్కడ ఎగ్జాక్ట్గా 50% ఉంటుంది. డేటా 50%, ఇటు 50% ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలా ఉండదు. ఓకే, ఏదో ఒకవైపు ఎక్కువ డేటా ఉంటుంది. సో దానికి సంబంధించి సో స్క్యూనెస్ మనకి మెయిన్గా 2 టైప్స్. ఒకటి పాజిటివ్, 2 నెగిటివ్. పాజిటివ్ అనేది రైట్ సైడ్ వంగుతుంది డేటా, ఇదేమో లెఫ్ట్ సైడ్, అంతే. ఇటువైపు వంగకుండా డేటా ఎగ్జాక్ట్గా ఉంది అంటే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు స్క్యూనెస్ అనేది 0 వస్తుంది. రిమెంబర్ ఇట్. ఓకే, పాజిటివ్లో పాజిటివ్ వాల్యూ వస్తుంది, అంటే 3 రావచ్చు, 5 రావచ్చు, 4 రావచ్చు ఆన్సర్, అది పాజిటివ్. -1 కానీ -3 కానీ మైనస్లో వాల్యూ వచ్చిందంటే అది నెగిటివ్ స్క్యూనెస్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఒకటే గుర్తుపెట్టుకోండి, సిమెట్రిక్ డేటాకి నో స్క్యూనెస్. ఎందుకు? సిమెట్రిక్ డేటాలో ఎగ్జాక్ట్గా డేటా అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది, బెల్ షేప్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా బెల్ షేప్. డేటా అనేది 2 హాఫ్లుగా విడిపోతుంది. ఎగ్జాక్ట్గా అటువైపు ఇటువైపు ఇది మోడ్ అంటాం దీన్ని, మోడ్. ఈ మోడ్ అవతల వైపు 50-50% డేటా ఉంటుంది అన్నమాట.
సో అది సిమెట్రిక్గా ఉంటుంది. స్క్యూనెస్ ఎప్పుడు కూడా నాన్ సిమెట్రిక్ డేటాకి మాత్రమే క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది కూడా 2 ways, ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగిటివ్. ఇది ప్లస్లో వస్తుంది వాల్యూ, ఇది మైనస్లో వస్తుంది వాల్యూస్. దట్స్ ఇట్. ఓకే.